చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. H1B వీసా వివాదం ఇప్పుడు భారతీయ విద్యార్థులకు ఒక శాపంలా మారింది. H1B వీసా ఫీజును $1,00,000 పెంచుతున్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసినటువంటి ప్రకటన పైన సర్వత్రా ఆందోళన నెలకొంది. సుమారు 90 లక్షల రూపాయలు చెల్లించాలన్నమాట కొత్తగా ప్రకటించిన దాని ప్రకారం. దీంతో టెక్ కంపెనీలలో అమెరికా నుంచి స్వదేశాలకు వెళ్లిన వారిలో ఇప్పుడు టెన్షన్ వాతావరణం క్రియేట్ అయింది. అయితే H1B వీసా ఫీజు పెంపుపై ఉద్యోగులు టెక్ కంపెనీల నుంచి ఆందోళన వ్యక్తమవుతున్న వేళ వైట్ హౌస్ కీలక ప్రకటన చేసింది. వైట్ హౌస్ సెక్రటరీ కరోలిన్ లీవిట్ ఎక్స్లో $1,00,000 ఫీజుపై క్లారిటీ ఇస్తూ ఒక పోస్ట్ రాశారు. ఉద్యోగార్థులకు ఇచ్చే H1B వీసా పైన విధించిన $1,00,000 ఫీజు ఏడాదికి కాదని ఇది వన్ టైం పేమెంట్ అని స్పష్టం చేశారు. అంటే అప్లై చేసుకునేటప్పుడు $1,00,000 చెల్లిస్తే చాలన్నారు. ఇప్పటికే H1B వీసా ఉండి అమెరికా బయట ఉన్న వారు ఈ ఫీజుపై ఆందోళన చెందవలసిన అవసరం లేదని, ఎప్పటిలాగే అమెరికాకు తిరిగి రావచ్చునని, ఎలాంటి ఫీజు ఉండదని తెలిపారు. కొత్తగా H1B వీసాకు అప్లై చేసుకునే వారికి మాత్రమే ఈ నిబంధన వర్తిస్తుందని, రెన్యువల్స్కు కూడా ఈ ఫీజు వర్తిస్తుందని స్పష్టం చేశారు. కరోలిన్ ప్రకటనతో ఇండియన్స్కు బిగ్ రిలీఫ్ లభించింది. తిరిగి అమెరికాకు వెళ్లాలంటే $1,00,000 చెల్లించాలని ఉద్యోగులు టెక్ కంపెనీలు ఆందోళన చెందుతున్న సమయంలో ఈ ప్రకటన భారీ ఊరటనిచ్చింది. అలాగే F1 స్టూడెంట్ వీసా కలిగి ఉన్నవారు కూడా H1B వీసాకు $1,00,000 చెల్లించవలసిన అవసరం లేదన్నారు. ఇదిలా ఉంటే H1B వీసా పొందిన వారిలో భారతదేశానికి చెందిన వారే అత్యధికంగా ఉన్నారు. దాదాపు 71% మంది ఉన్నారు. తాజా వివరాల ప్రకారం భారతదేశంకి చెందిన వారు 2,32,974 మంది ఉండగా, చైనా దేశానికి చెందిన వారు 51,787 మంది ఉన్నారు. ఆ తర్వాతి స్థానంలో కెనడా దేశానికి చెందిన వారు 9,423 మంది ఉన్నారు. దక్షిణ కొరియాలో 4,200 మంది, మెక్సికో నుంచి 3,646, నేపాల్ నుంచి 2,629, బ్రెజిల్ 2,567, పాకిస్తాన్ 2,551, ఫిలిప్పీన్స్ దేశం నుంచి 2,460 మంది ఉన్నారు. ఇప్పటి వరకు అన్ని రకాల ఫీజులు కలిపితే H1Bకి చెల్లించేది $1,500, అంటే 1.32 లక్షలు మాత్రమే. తాజాగా ట్రంప్ తీసుకున్న నిర్ణయం వల్ల ఇక నుంచి H1B వీసాకు దరఖాస్తు చేసుకునే వారు $1,00,000, అంటే సుమారు 90 లక్షల రూపాయలు వన్ టైం ఫీజుగా చెల్లించాలి. మరోవైపు ఈ పరిణామాలను భారత ప్రభుత్వం నిశితంగా గమనిస్తోంది. అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం వల్ల రాబోయే పర్యావసనాలపైన భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ అధ్యయనం చేస్తుంది. ఇది కేవలం ఆర్థికపరమైన అంశమే కాకుండా ఎన్నో కుటుంబాలపైన మానవతా సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఈ ప్రకటన వెలువడిన వెంటనే వాషింగ్టన్లోని భారత రాయబార కార్యాలయం అలర్ట్ అయ్యింది. తక్షణ సహాయం అవసరమైన భారతీయ పౌరుల కోసం శనివారం ఒక ఎమర్జెన్సీ సహాయ నెంబర్ను విడుదల చేసింది. అత్యవసర సహాయం కావలసిన వారు ఆ నెంబర్కి కాల్ లేదా వాట్సాప్ చేయవచ్చని తెలిపింది. ఇక సాధారణ వీసా సంబంధిత ప్రశ్నలకు కాకుండా తక్షణ సహాయం కోసం మాత్రమే ఈ నెంబర్ను సంప్రదించాలి అని ఎంబసీ ఎక్స్ వేదికగా తెలిపింది. ఇక 90వ దశకంలో ఇతర దేశాల నుంచి స్కిల్ ఉన్న ఉద్యోగులను అమెరికాకు రప్పించే ఉద్దేశంతో H1B వీసా తెచ్చారు. వీటిని 3 ఏళ్ల నుంచి 6 ఏళ్ల మధ్య కాలానికి మంజూరు చేయడం ప్రారంభించింది. అప్పటి నుంచి అక్కడి టెక్ కంపెనీలు విదేశీ నిపుణులను ఈ వీసా ద్వారా రప్పించుకుంటున్నాయి. ప్రస్తుతం H1B వీసా దరఖాస్తుదారులకు లాటరీ విధానం ఉంది. తొలుత లాటరీ దరఖాస్తుకు సాధారణ ఛార్జీలు కట్టవలసి ఉంటుంది. లాటరీలో ఎంపికైతే అదనపు ఛార్జీలు చెల్లించాలి. చాలా సందర్భాలలో కంపెనీలే వీసా ఛార్జీలను భరిస్తాయి. అలా అక్కడ ఎంతో మంది ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు కూడా. అయితే తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ H1B వీసాలపైన కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో కొత్త H1B వీసా విధానం అటు చైనా ఇటు ఇండియాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం కనిపిస్తోంది.
టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 1800-599-6969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.